గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం వర్గ సమీకరణం యొక్క మూలాలని సూత్ర పద్ధతిలో కనుక్కోవడం చేస్తున్నాం. అదేవిధంగా మూలాల స్వభావం కూడా నేర్చుకున్నాం. మరి అభ్యాసం 5.4లో ఉన్నటువంటి లెక్కల్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఒకటో లెక్క చూడండి. క్రింది సమీకరణాల మూలాల స్వభావమును తెలుపుము. ఒకవేళ వాస్తవ మూలాలు ఉంటే కనుగొనమన్నాడు. దాంట్లో మొదటి లెక్క చూడండి. ఇక్కడ 2x² - 3x + 5 = 0 అని ఇచ్చాడు. మనం ఇక్కడ జవాబులో లెక్కను రాసుకున్నాం. మరి మూలాల స్వభావం కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కుంటాం? విచక్షణ కనుక్కుంటాం. విచక్షణ అంటే మనకి ఏంటి సూత్రం? b² - 4ac. కాబట్టి ముందు దీన్ని మనం ఏం చేయాలి? ax² + bx + c = 0 రూపంలో రాస్తున్నాం. రాయగా అంటే మొదట x² పదము, తర్వాత x పదము, తర్వాత స్థిర సంఖ్య రాసుకున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? విచక్షిణి. సూత్రం నేర్చుకున్నాం. ఏంటది? b² - 4ac. మూలాల స్వభావం కనుక్కోవాలంటే ఇది మనకి గుర్తుకు రావాలి. ఇక్కడ మనకి ఏబిసి విలువలు తెలియాలి. ఈ పైనుంచి వస్తాయి మనకి ఏబిసి విలువలు. ఏ స్థానంలో +2 ఉంది, బి స్థానంలో -3, సి దగ్గర +5. గుర్తుతో పాటు మనం ఇక్కడ రాసుకున్నాం. సింబల్ కూడా ఉండాలి. b² - 3² మైనస్, ఇది మైనస్, సూత్రంలో ఉండే మైనస్. 4కి 4, ఏ అంటే 2, సి అంటే 5. నెక్స్ట్ -3² అంటే ఏంటి? -3 × -3 గుణకారం చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 3ల 9. ఇక్కడ 9 రాసుకుంటాం. ఇక మైనస్ ఇక్కడ గుర్తుల్ని గుణకారం చేయాలి. ఇవన్నీ ఇంటూలో ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్. ఇక్కడ ఏమి లేదంటే ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది. అంకెలు గురించండి. 4 × 8, కింద 5ల 40. 9 - 40 తీసేస్తే -31. మరి ఇది మనకి 0 కంటే తక్కువ, మైనస్ కాబట్టి. ఇప్పుడు మనం మూలాల స్వభావం రాయాలి. ఇక్కడ మనం మూలాల స్వభావం మనం నేర్చుకున్నాం. మూలాల స్వభావం 3 విధాలుగా ఉంది. దాంట్లో ఏంటిది? 0 కంటే తక్కువ, <0, అది రాస్తాం. b² - 4ac <0 అయినా వాస్తవ మూలాలు ఉండవు. వాస్తవ మూలాలు లేవు కాబట్టి వీటికి మనం ఈ యొక్క సమీకరణానికి మూలాలు మనం కనుక్కోలేము. ఇంతటితో ఈ లెక్క అయిపోద్ది అన్నట్టు. రెండో లెక్క చూడండి. 3x² - 4√3x + 4 = 0. జవాబులో లెక్క రాసుకున్నాం. దీన్ని ax² + bx + c = 0 రూపంలో రాసుకుంటున్నాం. అంటే మొదట x² పదము, తర్వాత x పదము, తర్వాత c అంటే సంఖ్య. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? విచక్షిణి. సూత్రం ఏంటి? b² - 4ac. ఇక్కడ ఏ విలువ +3, బి అంటే -4√3. నెక్స్ట్ సి ఇక్కడ ఏముంది? 4 ఉంది, +4 ఉంది. దీంట్లో విలువలు ప్రతిక్షేపించాం. బి -4√3 రాశాను, స్క్వేర్ కాబట్టి హోల్². సూత్రంలో మైనస్. సూత్రాన్ని చూసుకుంటూ ఆ యొక్క అక్షరాల దగ్గర ఏవేదో సంఖ్యలు ఉన్నాయో వాటిని మనం ప్రతిక్షేపణ చేయటమే. సూత్రాన్ని గమనిస్తూ ఉండాలి. మైనస్కి మైనస్ రాసాము. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 4 ఉంది. 4ac అంటే అవి 3 కూడా ఇంటూలో ఉన్నట్టు. 4 × a అంటే 3 అయిపోయింది. నెక్స్ట్ సి ఉంది. సి దగ్గర 4. ఇప్పుడు దీని విలువ కనుక్కోవాలి మనం. -4√3 హోల్². ముందు మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. 4√3 హోల్² అంటే 4కి స్క్వేర్ వేరే, √3కి వేరే స్క్వేర్.
4 స్క్వేర్ అంటే మొత్తం కూడా ఇంటిలో ఉన్నట్టే. 4 స్క్వేర్ అంటే 4 16 అయిపోయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంటూ 3 16 3 48. ఇక్కడ మనకి 48 వచ్చింది. ఇక్కడ ఈ 3 సంఖ్యల్ని గుణించుకోవడం, గుర్తుల్ని గుణించండి ముందు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 4 3 12, 12 4 48. 48 మైనస్ 48 అంటే 0 వచ్చేసింది. రిజెక్షన్ రావడంతోనే మనం ఏం చేయాలి? ఇప్పుడు మూలాల స్వభావానికి రాయాలి మనం. మూలాల స్వభావం ఏంటి? మూలాల స్వభావం ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఏమన్నా ఇక్కడ మనం b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయినా 2 సమాన వాస్తవ మూలాలు ఉంటాయి. మూలాల స్వభావం వచ్చిన తర్వాత మూలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మూలాలను మనం కనుక్కోవాలి. సూత్రం ఏంటి మనకి? x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. దీంట్లో ఆ విలువల్ని మనం ప్రతిక్షేపించుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్కి మైనస్ బి స్థానంలో ఏమొచ్చింది మనకి? -4√3. రెండు గుర్తులు కాబట్టి బ్రాకెట్తో వేరే చేస్తాం. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac ఎంత వచ్చింది మనకి? 0. ఇక్కడ 0 రాస్తాం. బై 2a. ఏ అంటే ఎంత? 3. కొనకారం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ 4√3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 0 అంటే దాని విలువ 0. 2 3 6. ఇక సూక్ష్మీకరణ ఏమి మనం చేయలేము. ఇప్పుడు వీటిని విడదీసి రాసుకుంటాం. ఒకసారి ప్లస్ గుర్తుతో రాయాలి మనం. 4√3 ప్లస్ 0/6. ఇంకొకసారి మైనస్తో రాస్తాం. 4√3 మైనస్ 0/6. దీని విలువ కనుక్కుందాం. ఇక్కడ 0ని కలపడం అంటే 4√3 అవుతుంది బై 6. 4 6 2 ఎక్కడ కొట్టేయచ్చు. 2 2 3 అంటే ఇక్కడ మనకి 2√3/3 వచ్చింది. అట్లా ఇది కూడా సేమ్ అంతే. 4√3 0 అంటే ఏం లేదు కాబట్టి బై 6 2 2 3. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 2√3/3. ఇంకా దీన్ని కొంచెం మనం ఇంతకుముందు చేసినట్టుగా ఇంకొంచెం చేయాలంటే ఏం చేస్తాం? ఈ 3 బదులు √3 × √3 అని రాసుకోవచ్చు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈ 3 బదులు √3 × √3. ఒక √3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 2/√3. ఇది కూడా సేమ్ అంతే. పైన 2√3 అంతే రాయండి. ఈ 3ని √3 × √3. √3కి √3 క్యాన్సిల్. ఏమొస్తుంది మనకి? 2/√3. కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ మూలాలు మనకి 2/√3 ఒకటి, ఇంకొకటి 2/√3. ఈ విధంగా మనం మూలాలని కనుక్కోవాలి. మనం ఇక్కడ మూడో లెక్క చూడండి. 2x² మైనస్ 6x ప్లస్ 3 = 0 రాసుకున్నాం. దీన్ని ముందుగా మనం ax² ప్లస్ bx ప్లస్ c = 0 రూపంలోకి రాస్తున్నాం. ఇక్కడ అన్ని లెక్కలు మీకు అదే విధంగా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. కొన్ని లెక్కలు మనం చూసాం, ఈ +3 అటుంటాం కానీ అలా ఉండేది. అప్పుడు మనం ఈ రూపంలో కంపల్సరీ దాన్ని మనం సెట్ చేయాలి. ముందు x² పదం, తర్వాత x పదం, తర్వాత సంఖ్య రాసుకున్నాం. ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం మనం? విచక్షిని. ఏంటి సూత్రం? b² మైనస్ 4ac. ఇక్కడ ఏబిసి విలువలు రాస్తాం. ఏ దగ్గర +2 ఉంది. బి స్థానంలో ఏమి చూడండి? -6.
సి వద్ద ఏముంది +3. దీంట్లో ప్రతిక్షేపించుకోండి. బి అంటే -6 పైన స్క్వేర్ హోల్ స్క్వేర్, సూత్రంలో -4, ఏ 2, సి అంటే 3. ముందు మైనస్కి స్క్వేర్ అంటే ప్లస్ అయిపోద్ది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 6 స్క్వేర్ 6 36. చాలామంది 6 స్క్వేర్ అంటే 6 ఏళ్ళు 12 వేస్తూ ఉంటాం. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6. నెక్స్ట్ గుర్తుల గురించి అంటే మనకు మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 4 8, 8 3 24, తీసేస్తే 12 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి విచక్షణ కనుక్కోగానే ఏం చేస్తాం మనం, మూలాల స్వభావం రాయాలి. ఇక్కడ మూలాల స్వభావం మరి ఎలా ఉంది, 0 కంటే ఎక్కువ ఉంది అంటే గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమైనా వస్తాం, b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయినా 2 వేరు వేరు వాస్తవ మూలాలు ఉంటాయి. వాస్తవ మూలాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మూలాలను మనం కనుక్కుంటాం. దాని సూత్రం రాశాను ఇక్కడ, వాటిల్లో ప్రతిక్షేపించుకుందాం. ఈ మైనస్ సూత్రంలో ఉండే మైనస్ అది ముందుగా రాయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు బి కూడా, బి అంటే ఏంటి -6, 2 మైనస్ వచ్చాయి కాబట్టి బ్రాకెట్ పెట్టి వేరు చేస్తాం. తర్వాత ఏముంది +r-, నెక్స్ట్ రూట్ b² - 4ac ఎంత వచ్చింది ఇక్కడ విలువ 12, ఇవి వచ్చింది ఇక్కడ రాస్తాం. బై 2a 2 ఇంటూ ఏ అంటే ఎంత 2. ఇలా ముందు విలువల్ని జాగ్రత్తగా ప్రతిక్షేపణ చేయండి. విలువల్ని కనుక మనం తప్పుగా ప్రతిక్షేపిస్తే మొత్తానికి విలువ రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 6 +r- √12 అంటే 12కి వర్గమూలం కనుక్కోవడం. మరి వర్గమూలం వస్తుందో లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. 12 తీసుకోండి, దీనికి 2తో అంటే ఇక్కడ మనం ప్రైమరీ నెంబర్స్ ప్రధానాంకాలతోనే చేయండి. 2 6 12, నెక్స్ట్ 2 3 3 1. అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది వర్గమూలం కాబట్టి ఈ 2 జతగా ఉంటే 1 తీసుకుంటాం. ఈ జతగా లేదు కాబట్టి దీనికి రూట్ పెట్టేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి √12 విలువ ఎంత వచ్చినట్టు 2√3 వచ్చింది. జతగా ఉంటే దాని నుంచి 1 తీసుకోవాలి, జత లేని దానికి రూట్ పెట్టాలి అంటే ఇంకా రూట్ దానికి ఇంకా ఉన్నట్టు అన్నట్టు. సో ఇక్కడ √12 బదులుగా మనం 2√3 రాసుకుంటాం. బై 2 4. ఇంతకంటే సూక్ష్మీకరణ మనం ఏమి చేయలేము. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి ప్లస్ తీసుకొని రాసుకుంటాం, ఇంకొకసారి మైనస్తో రాస్తాం. 6 - 2√3/4. మరి ఇక్కడ ఇంకేమన్నా మనకి కామన్గా తీసేటుంటే తీసేయాలి. ఇక్కడ 2 ఉంది, 6లో కూడా మనకి 2 వస్తుంది, ఉమ్మడిగా 2 తీసేద్దాం. 6ని 2తో భాగిస్తున్నట్టు అంటే ఎన్నిసార్లు వచ్చింది 3 సార్లు, 2 3ల 6 సరిపోతుంది. ప్లస్ 2కి 2 వెళ్ళిపోయింది, ఇక్కడ ఏముంది ఇంకా √3/4. 2 1 2 2. సో ఇక్కడ మనకి 3 + √3/2 వచ్చింది. ఇదే సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది, మనకి గుర్తులే తేడా అంతే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ పైన 2 కామన్ తీస్తాను, ఇక్కడ 3 ఉంటుంది, -√3/4. 2 1 2 2 ఈజ్ ఈక్వల్ టు 3 - √3/2. సో దేర్ఫోర్ మూలాలు ఈజ్ ఈక్వల్ టు 1 3 + √3/2, ఇంకొకటి 3 - √3/2 వస్తుంది అన్నమాట. ఒక్కసారి ఇక్కడ వినండి,
√50 విలువ కనుక్కోమంటాడు. అంటే ముందు మనం ఏంటి, ఇది వర్గమూలం వస్తుందో రాదో తెలియదు కాబట్టి కారణాంక పద్ధతి చేద్దాం. 2తో పోద్ది, 2 ప్రధానాంకంతో. 2 2 4, 1 ఉంటుంది, 0 10, 2 5 10. ఇది 5తో పోద్ది, 5 5 20, 5 5 1 5. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, 2 × 5 × 5. ఈ రెండింటికి జత ఉంది. అంటే జనరల్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ √50 = రాస్తాం. ఇక్కడ కూడా రూట్ పెట్టుకుంటాం. జత, ఈ రెండు ఒక జత, ఇది సింగిల్గా ఉంది. జతగా ఉంటేనేమో దాని నుంచి రూట్ వెళ్ళిపోతుంది, 5 వస్తుంది. జత లేని దాని దగ్గర నుంచి రూట్ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, మనకి 5√2 అవుతుంది. ఇట్లా మనకి వర్గమూలం కనుక్కున్నప్పుడు ఈ ప్రధానాంకాల ద్వారా చేస్తే దాని విలువ ఖచ్చితంగా ఎంత అనేది మనం ఇక్కడ ఈ రూపంలో చెప్పవచ్చు అన్నట్టు. జత ఉన్నప్పుడు ఆ రూట్ అనేది వర్గమూలం వచ్చేసినట్టే, సింగిల్ నెంబర్ తీసుకుంటాం 5. జతగా లేని దానికి రూట్ వాల్యూని మనం ఇక్కడ పెట్టాలన్నట్టు. ఇక్కడ √48 కనుక్కోమన్నాడు. అంటే మనం 48 తీసుకుంటాం. ఇక్కడ ప్రధానాంకాలతోనే చేసుకుంటూ పోవాలి. 2 4, 2 4 8, 2 1 2, 2 2, నెక్స్ట్ 2 6 12, 2 3. మనం ఏంటంటే ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఒక జత ఒక నెంబర్ తీసుకుంటాం. అంటే రూట్ అనేది దీనికి లేనట్టుగా. ఈ 2 ఒక జత, ఇక్కడ చూడండి 3 1 3. ఈ 2 ఒక జత, మళ్ళీ ఇంకొక 2 ఇంటూ జత లేదు, దీనికి రూట్ పెడితే సరిపోతుంది. అప్పుడు ఎంత మనకి 2 4 4√3. అంటే √48 అంటే దాని విలువ 4√3. ఇట్లా మనం చేసినప్పుడు ఖచ్చిత విలువను మనం కనుక్కున్న వాళ్ళం అవుతాం. మనకి మార్కులు ఫుల్గా పడతా ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఈ సంఖ్యలు చూస్తే మనకి ఈ ఖచ్చిత వర్గ సంఖ్యలు అంటే ఒకే లాంటి 2 సంఖ్యలను గుణిస్తే వచ్చేటి. √0 అంటే 0 0 0 కాబట్టి దీని విలువ 0 అయిపోతుంది. √1 1 1 కాబట్టి 1. 4 అంటే 2 2 4 కాబట్టి 2. √9 3 3 9 కాబట్టి 3 వేస్తాం. అట్లే √16 అంటే 4 4 4 16, 25కి 5, 36 6 36 6. √49 7 49. అట్లే √64 అంటే 8 8 64. √81 9 81. √100 10. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే లెక్కలు చేసినప్పుడు చాలా ఈజీగానే ఉంటాయి. మరి ఇంతకంటే ఇంకా పెద్ద సంఖ్యలు ఉన్నప్పుడు మనం వర్గమూలం ఎలా చేస్తాం. √256కి విలువ కనుక్కోమంటాడు. కారణాంక పద్ధతిలో మనం దేన్నైనా చేయొచ్చు. కారణాంక పద్ధతి తీసుకుందాం. ఏ ప్రధానాంకం పోద్ది, 2తో. 2 1 2, 5 2 2 4, ఇంకా 1 ఉంటుంది పక్కన 6 2 8 16. మళ్ళీ 2తోనే పోతుంది. 2 6 12, 2 4. అట్లా చివర మనకి 1 వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళాలి. 2 3 2 2, 2 1 2, 1 ఉంది 12, 2 6 12, 2 8, 2 4, 2 2 2 1. ఇప్పుడు ఏం చేయాలి, మనం జతగా చేసుకుంటూ పోవాలి. ఇది ఒక జత, ఒక నెంబర్ వచ్చేసింది ఇక్కడికి. ఈ రెండింటిలోంచి ఒక నెంబర్ తీసుకుంటాం. ఈ 2 ఒక జత అంటే 2 సేమ్ నెంబర్లు కాబట్టి దాని నుంచి 1, మళ్ళీ ఈ రెండింటి నుంచి ఇంకొకటి. ఇట్లా వచ్చిన వాటిని గుణించగా వచ్చేది దీని యొక్క వర్గ మూలం. 2 4, 4 8, 8 16. ఇట్లా మీకు ఏ సంఖ్యనిచ్చినా వర్గమూలం కారణాంక పద్ధతిలో మనం చేసుకోవచ్చు.